Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మనం దసరాకి అయితే అమ్మవారికి పూజ చేస్తాం, అలానే కార్తీక మాసం వస్తే శివుడికి. ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఆ రోజు ఏ దేవుని పూజించాలి, అసలు ఎలాంటి నియమాలు అంటూ ఉన్నాయా, అసలు ఏంటమ్మా? ఇప్పుడు సంక్రాంతి అనగానే గ్రామ దేవతల ఆరాధన చాలా విశిష్టమైంది. ఎందుకు గ్రామ దేవతలు? అసలు సంక్రాంతి పండగే రైతుల పండగ అంటున్నాం. రైతుకి పాడి పంటలు సరిగా ఉండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి అంటే గ్రామ దేవతల అనుగ్రహం. ఒక పంట వేశారంటే చీడ దోమ అవన్నీ రాకుండా కాపాడే తల్లి కూడా ఆమె. అంటువ్యాధులు రాకుండా కాపాడేది ఆమె. కాబట్టి ఆవిడకు కృతజ్ఞతగా కొత్త బియ్యం మనకు వస్తాయి కదా, కొత్త ధాన్యం ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. కొత్త బియ్యంతో పొంగళ్ళు వండి ఆ గ్రామదేవత దగ్గరికి చీర సారే తీసుకొని వెళ్ళి అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి అమ్మవారికి వారు పోసి కృతజ్ఞత తెలపడం. ఇది గ్రామదేవతల ఆరాధన చాలా విశేషమైనది. అలా ఇంకా సంక్రాంతి రోజు పితృదేవతల ఆరాధన, దాన ధర్మాలు, ఇవన్నీ కూడా. పితృదేవతల ఆరాధన ఏంటిది అంటే తర్పణాలు వదలటం పితృదేవతలకి. పితృదేవతలకి అంటే ఈరోజు పితృదినమే, అందుకే పెద్దల పండగ పెద్ద పండగ అని కూడా అంటారు. అంటే పెద్ద పండుగ అంటే 10 రోజులు సెలవులు ఇస్తారని కాదు, పెద్దవాళ్ల పండగ కాబట్టి పెద్ద పండుగ అని అంటారనమాట. వాళ్ళని స్మరించుకోవాలి. మనం ముందు చెప్పుకున్నాం, పితృదేవతలందరూ పితృలోకాలకి వెళ్ళిపోతారు, తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అని. వాళ్ళు వెళ్ళిపోయే ముందు మనం వాళ్ళని స్మరించుకుంటే వాళ్ళకి బట్టలు, కొంతమంది వాళ్ళ చిత్రపటాన్ని పెట్టి ఈరోజు వాళ్ళు ఏం వండుకుంటారో వాళ్ళకి ఇష్టమైనవి వండి వాళ్ళకి బట్టలు పెట్టి ఈ భోజన పదార్థాలన్నీ పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకోవటం. తర్పణం వదిలే సాంప్రదాయం అందరికీ ఉండదు, ఉన్న వాళ్ళు తర్పణాలు వదులుతారు. దాన ధర్మాల దగ్గరికి వచ్చేవరకు గుమ్మడికాయ దానం ఇస్తారు ఈరోజు. గుమ్మడికాయ దానం అంటే గుమ్మడికాయ భూమిని పోలి ఉంటుంది, దాన్ని దానం ఇస్తే భూమిని దానం చేసిన ఫలితం మనం అందుకుంటాం. అలాగే నువ్వులు దానం ఇస్తే శని దోషాలు భయం కానీ లేకుండా ఉంటుంది. నువ్వులు దానం ఇవ్వటం. కానీ ఈ దానాలు ఎవరికి ఇవ్వాలి? బాగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే కాదు, ఉన్నవాళ్ళకి కాదు. ఎవరైతే ఈ గుమ్మడికాయను కొనలేరో, నువ్వుల్ని కొనుక్కొని తినలేరో వాళ్ళకి దానాన్ని ఇవ్వాలి. రెండు కూడా పోషక విలువలతో కూడుకున్నాయి. గుమ్మడి చాలా ఆరోగ్యప్రదాయం. నువ్వులు అంటావా, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. అందుకే సంక్రాంతి పండక్కి చేసే పిండి వంటలన్నిటిలోనూ అరిసెలు కానీ మురుకులు కానీ అప్పాలు నువ్వులు పోసే చేస్తారు. అలా చేసుకొని తినడానికి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఒంట్లో ఈ మనకి ఉష్ణోగ్రత ఇన్బ్యాలెన్స్ అవుతుంది. నువ్వులు తీసుకుంటే బ్యాలెన్స్ చేస్తుంది. అందులో చలి ఎక్కువగా ఉండి కీళ్ళు పట్టేస్తాయి మనకి. వీటి నుంచి కూడా మనం బయటపడడం కోసం నువ్వుల్ని తినాలి, నువ్వుల్ని దానంగా ఇవ్వాలి. పితృదేవతలకి నువ్వులతోనే తిల తర్పణం చేస్తారు. ఈ రోజున నూతన వస్త్రాలు ధరించరు. పేరు సంక్రాంతి అయిన 3 రోజులైనా మకర సంక్రాంతి రోజు కొత్త వస్త్రాలు ధరించరు. ఎందుకు? సంక్రమణం జరుగుతుంది ఈరోజు. సూర్యుడు రాశి మారుతాడు, మకర రాశిలోకి వస్తాడు, సంక్రమణం జరుగుతుంది. మనం గమనిస్తే సూర్యుడు మారినట్లుగా మన ఇంటి మీద రోజు, ఇప్పుడు ఈ రోజు రేపు ఉదయం ఉంది, ఎండ ఎక్కడ పడుతుంది, మకర సంక్రాంతి మరుసటి రోజు నుంచి ఎక్కడ మారాడు తెలిసిపోతుంది. ఇది ప్రకృతి, ఇది భగవంతుడు. అంటే ఇంకేదో కాదు, ఇదే ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గమనించడమే భగవంతుడి యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. అలా సంక్రమణం మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే దక్షిణాయనం మొత్తం మనం పూజలు, ఉపవాసాలు, అలాగే పితృదేవతలు, మహాలయాల అమావాస్య, నవరాత్రి పూజా విధానం, చాతుర్మాస్య దీక్ష, ఇవన్నీ చేసి పుణ్యాన్ని కూడగట్టుకొని ఉంటాం. అవునా? ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ పుణ్యాన్ని మొత్తం ఉత్తరాయణ పుణ్యకాలంలో అనుభవించాలి మనం, ఆ పుణ్యం మొత్తం. అందుకు ఉత్తరాయణ పుణ్యకాలం అని వచ్చింది. అదే భగవంతుడికి దేవతలందరికీ కూడా పగటి కాలం. మనం అనుకుంటాం కదా, భగవంతుడికి యోగ నిద్రలో వెళ్ళిపోతాడు మహావిష్ణువు, అవునా? మేల్కొంటాడు అంటే రాత్రి కాలం పగటి కాలం. అలా మనం ఇవి చూస్తాం కాబట్టి అది ఈ రోజునే. అలాగే ఈరోజు ఏం చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ, కైట్స్ ఎగరేస్తారు. ఎందుకు అంటే సంక్రమణం జరిగిన రోజు గాలి కొంచెం మందంగా వీస్తుంది, ఎక్కువగా ఉండదు, మరీ లేకుండా ఉండదు.
కైట్స్ ఏంది దానికి అలానే కావాలి, పతంగులు ఎగరేయటం, అవన్నీ ఎగరేయటం, పిల్ల కాలువల దగ్గరికి వెళ్ళటం, సగిలేర్ల దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఆనందాన్ని పంచుకోవటం, చేసుకున్న పిండి వంటలని తీసుకొని వెళ్ళి తినటం, ఆనందాన్ని అనుభవించటమే ఈ మకర సంక్రాంతి రోజున అందరూ చేసేది కూడా. ఇప్పుడు కొత్త అల్లుళ్ళు వచ్చారనుకోండి, ఈ సంక్రాంతి రోజున వాళ్ళు పెద్దలకి ఏం వండి పెడతారో అవే పెడతారు, ఎక్కువగా ఏమీ ఉండవు. ఎందుకు? ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యానికి సంబంధించింది. అందుకే మనకి ఈ పండగల్లో ఏం తినాలి, ఏం ప్రసాదాలు పెట్టాలి, మన ఋషులు ఊరికే అందించలేదు. ప్రతిదీ మన ఆరోగ్యానికి మనకు రిలేట్ అయ్యే ఉంటుంది. ఆ భగవంతుడికి సంబంధించింది ఏమీ లేదు. ఆయన ఏమన్నా తీసుకుంటాడా? లేదు. ఈ ప్రసాదం పెడితే మనమే స్వీకరిస్తాం, మనకే ఆరోగ్యం. ఈ ఋతువులో ఈ దేవతని ఆరాధించాలి పుణ్యం కోసం. మొత్తం మన కోసమే మనకి పండగలు ఆరాధనలన్నీ కూడా తీసుకొచ్చింది. అలాగే సంక్రాంతి కూడా, అంటే ఊళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఇల్లు కూడా నిండి ఉంటుంది బంధువులతో, చుట్టాలతో, ఇంకా స్నేహితుల్ని కూడా పిలుచుకుంటారు. ఎక్కడో సిటీల్లో ఉన్నారు కదా మీరంతా, అక్కడే మీకు ఎక్కడ పల్లెల్లో ఎవరు లేరు కదా, రండి ఇక్కడ చేసుకుందాం పండగ అని ఇళ్ళంతా కలకళ్ళాడుతూ నిండుగా. అసలు పల్లెటూళ్ళల్లో ఆ పండగని ఊహించుకుంటేనే చాలా ఆనందం వేస్తుంది. ఒక పులకింత మనకి ఇక్కడ సిటీల్లో ఏంటంటే చేసుకొని ఇంట్లో తింటాం ఉంటాం అంతే. అందులో ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాయి, ముగ్గులు కూడా ఏదో చిన్న చిన్న గుమ్మం ముందు వేసుకోవాల్సిందే. అదే ఊళ్ళల్లో భూమి మీద భూమాతకి బాగా ఒక చీర కట్టారా, రంగురంగుల చీర కట్టారా అని ఒక లాగా కనిపిస్తుంది. ఒక వీధంతా కూడా మహిళలందరూ రాత్రి ముగ్గులేసి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్తారు చూసుకోవటానికి, ఎవరేం ముగ్గులేసారు ఏంటిది అని. చూడు ఒక్కసారి, అంటే మీరు ఈ ముగ్గేసారా బాగుందని వాళ్ళకి చెప్పటం, వాళ్ళు వచ్చి మనకి చెప్పటం, ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని పంచుకోవటం కోసం ఒక పండగ అనేది వస్తుంది, సంతోషం కూడా అన్నమాట. సంక్రాంతి రోజు ఇలా విధి విధానాల్ని మనం ఆచరిస్తే, పితృదేవతలు సంతోషిస్తే మన ఇంట్లో మనకు అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.